అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అరుణ్ ఆదిత్య, అప్సరా రాణి జంటగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. వినూత్న సెల్యులాయిడ్స్ ఇండియా పతాకంపై నల్లా శ్రీదేవి నిర్మిస్తున్నారు. కృష్ణబాబు దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి పరుచూరి గోపాలకృష్ణ క్లాప్నివ్వగా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు తొలి షెడ్యూల్ జరుపుతామని, రొమాంటిక్ ఎంటర్టైనర్గా అందరినీ అలరించే చిత్రం ఇదని దర్శకుడు కృష్ణబాబు తెలిపారు. తన కెరీర్లో వైవిధ్యమైన పాత్ర అవుతుందని కథానాయిక అప్సరా రాణి చెప్పింది. సరికొత్త పాయింట్తో ఓం భీమ్ భూష్ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రేక్షకుల్ని వినోదంతో పాటు థ్రిల్కు గురి చేసే అంశాలెన్నో ఉంటాయని చెప్పారు హీరో శ్రీవిష్ణు. ఆయనతో పాటు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి హర్ష కొనగంటి దర్శకత్వం వహించారు. ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు పాత్రికేయులతో పంచుకున్న సంగతులు. ముగ్గురు మిత్రుల కథ ఇది. సైంటిస్టులం కావాలని పీహెచ్డీ చేస్తూ ఉంటాం. అయితే మమ్మల్ని ఎలాగైనా కాలేజ్ నుంచి పంపించాలని భావించిన యాజమాన్యం అందుకు స్కెచ్ వేస్తుంది. భైరవపురం అనే ఊరికి మా ముగ్గురిని పంపిస్తారు. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, కింగ్స్ లా బతికే ఫ్రెండ్స్ అక్కడ కూడా అలాగే కింగ్స్ లా ఎలా మారారు, నిధిని అన్వేషించే వారి ప్రయత్నాలు ఎంత మేరకు సఫలం అయ్యాయనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమాకు తొలుత 2-3 టైటిల్స్ అనుకున్నాం. క్యాచీగా ఉంటుందని ఓం భీమ్ భూష్ ను ఓకే చేశాం. మనమందరం మ్యాజిక్లు చేయడానికి వాడే మంత్రం కాబట్టి టైటిల్ అందరికీ చేరువైంది. సినిమా టైటిల్స్ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను. సినిమాను తొలుత ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేది టైటిలే కదా అని అన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయనకున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప చిత్రంతో అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రోజు రోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూనే పోతున్నాడు. ప్రతి విషయంలో తనకంటూ ఒక బలమైన మార్కును క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డుతో అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అన్ని విషయాల్లోనూ అందరినీ దాటి ముందుకు దూసుకువెళ్తున్నాడు. తాజాగా తన సోషల్ మీడియా ఇన్స్టా అకౌంట్ ఫాలోవర్స్ విషయంలో ఐకాన్ స్టార్ కొత్త రికార్డును నెలకొల్పాడు. అల్లు అర్జున్ ఇన్స్టా అకౌంట్ ను కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఇన్స్టాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఐకాన్ స్టార్ 25 మిలియన్ల ఫాలోవర్స్ ను చేరుకున్నాడు. ఇన్స్టాలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న మొదటి సౌత్ హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. ఈ విషయాన్ని ఐకాన్ స్టార్ తన అకౌంట్ లో తెలుపుతూ మీ అభిమానానికి ఎప్పటికీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ను పెట్టాడు. ఇక ఈ విషయంలో తమ హీరో క్రియేట్ చేసిన రికార్డు విషయంలో ఐకాన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం విశ్వంభర. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. బింబిసార దర్శకుడు వశిష్ఠ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష ద్విపాత్ర అభినయంలో నటిస్తున్నారనే వార్తలు ఇటీవల మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె చిరంజీవి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలతో కలిసి ఉన్న ఫోటోను ఏ డివైన్ అండ్ లెజెండరీ మార్నింగ్ క్యాప్షన్తో షేర్ చేశారు. ఈ ఫోటోలతో పాటు ఓ చిన్న కుక్క పిల్లతో త్రిష ఆడుతున్న క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశ్వంభర సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్గా రూపొందుతుంది. వివాహం తర్వాత తొలిసారి ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు నటి రకుల్ ప్రీత్ సింగ్. ముంబై వేదికగా జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2024లో ఆమె షో టాపర్గా ర్యాంప్పై హోయలొలికించారు. ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రితికా మిర్చందాని కలెక్షన్స్ ధరించి షోలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగంగా పలువురు విలేకరులు మీరు కొత్తగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు కదా, డ్రెస్సింగ్ స్టైల్లో మార్పులు చేసుకోమని ఇంట్లో వాళ్ళు ఏమైనా సూచించారా అని ప్రశ్నించారు. అలాంటిదేం లేదు. నా కుటుంబ సభ్యులు జాకీ ఫ్యామిలీ విషయంలో ఎంతో సంతోషం, గర్వంగా ఉన్నా. మన సమాజంలో పెళ్లిని చాలా పెద్ద విషయంగా చూస్తుంటాం, కానీ ఎవరి జీవితంలోనైనా అది సహజమైన ప్రక్రియ. పెళ్లయ్యాక ఓ అబ్బాయికి ఇలాంటి దుస్తులే ధరించమని చెప్పగలమా? లేదు కదా. కాలం మారింది, ఎవరికి నచ్చిన విధంగా వారు జీవిస్తున్నారు అని రకుల్ అన్నారు. అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ కన్నడ స్టార్ హీరో యష్ ఇటీవల టాక్సిక్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో యష్ సరసన నటించనున్న కథానాయికలపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇటీవల సాయి పల్లవి, కరీనా కపూర్ల పేర్లు వినిపించాయి.
ఇప్పుడు కొత్తగా మరో 2 హీరోయిన్ల పేర్లు తెరపైకొచ్చాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా అద్వానీ టాక్సిక్లో నటించనున్నట్లు సమాచారం. అలాగే శృతి హాసన్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు జరిపిందని శృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఆమె టీం స్పందిస్తూ కరీనా కపూర్ తదుపరి ప్రాజెక్టు గురించి పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. మీ ఆసక్తిని మేము అర్థం చేసుకోగలం. అధికారిక సమాచారం లేకుండా ఇలాంటి కథనాలు ప్రచురించవద్దని కోరుతున్నామని పేర్కొనడంతో వాటికి చెక్ పడింది. దర్శకుడు పూరి జగన్నాథ్, ఉస్తాద్ హీరో రామ్ పోతినేనికి తమ కెరీర్లో మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. వరుస ఫ్లాప్స్ ని చూస్తున్న వీరిద్దరికీ ఈ చిత్రం మంచి ఊరట ఇచ్చింది. ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కినప్పటికీ ప్రస్తుతం మళ్లీ ఫ్లాప్స్ లోనే ఉన్నారు. దీంతో మళ్లీ ఒక మంచి కంబ్యాక్ అందుకోవడం కోసం వీరిద్దరూ చేతులు కలిపారు. తమకి బూస్ట్ ఇచ్చిన సినిమాని నమ్ముకుని సీక్వెల్ ని తీసుకొస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ అంటూ సీక్వెల్ ని ప్రకటించి షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. ఈ మార్చిలోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మరికొంత షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో మార్చి నుంచి వాయిదా వేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు. అసలు ఏప్రిల్ నుంచి ఇతర సినిమాలు డేట్స్ లాక్ చేసుకుని ఉండటమే కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల హడావుడి కూడా ఉంది. దీంతో ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని రామ్ ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్నారు. ఇక ఫ్యాన్స్ పడుతున్న ఈ టెన్షన్ ని తగ్గించడం కోసం రామ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. జూన్ లో ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు రామ్ తెలియజేశారు. ఆ టైంకి ఎన్నికల హడావుడి అంతా కూడా ముగిసిపోతుందని, జూన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ రామ్ తెలియజేశారు. రాజమౌళి, అతని కుటుంబం ప్రస్తుతం జపాన్లో ఉన్న సంగతి తెలిసిందే. RRR సినిమా జపాన్లో రిలీజ్ చేయడంతో మరోసారి రాజమౌళి కుటుంబంతో సహా జపాన్ వెళ్లారు. జపాన్లో RRR సక్సెస్తో పాటు వెకేషన్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ పోస్ట్ వైరల్ అవుతుంది. కార్తికేయ తన ట్విట్టర్లో, ఇప్పుడే జపాన్లో భూకంపం వచ్చింది. మేము 28వ అంతస్తులో ఉన్నాము. భూమి నెమ్మదిగా కదలడం ప్రారంభించి పైదాకా వచ్చింది. అది భూకంపమని గ్రహించడానికి మాకు కొంత సమయం పట్టింది. మేము భయపడ్డాము, కానీ జపాన్ వాళ్ళంతా అసలు పట్టించుకోలేదు. లైఫ్లో ఒక్కసారన్నా భూకంపంని ఫీల్ అవ్వాలని అనుకున్నాను. ఆ కోరిక తీరింది అని పోస్ట్ చేశాడు. శృతి హాసన్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు, మంచి పాప్ సింగర్ అని కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆమె చాలా పాప్ సాంగ్స్తో పాటు పలు సినిమాల్లో కూడా పాటలు పాడుతూ అలరిస్తూ వచ్చారు. తాజాగా ఎనిమల్ అనే ఒక ఆల్బమ్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేశారు. కమల్ హాసన్ ఈ ఆల్బమ్ సాంగ్కి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అంతేకాదు పాటకి లిరిక్స్ కూడా ఆయనే రాశారు. ఈ పాటని కంపోజ్ చేయడం, పాడటం, వీడియోగా తెరకెక్కించే దర్శకత్వ బాధ్యతలన్నీ కూడా శృతి హాసన్ తీసుకున్నారు. ఈ పాటలో మరో విశేషం ఏంటంటే, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో యూత్లో మంచి క్రేజ్ని సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ పాటలో శృతి హాసన్ కి జోడీగా హీరోగా నటించారు. ఈ సాంగ్ టీజర్ ని కమల్ హాసన్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో శృతి హాసన్ తో లోకేష్ కనకరాజ్ రొమాన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన ఆడియన్స్ లోకేష్ నుంచి ఇలాంటి యాంగిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని కామెంట్ చేస్తున్నారు. రజాకార్ సినిమా నిర్మాత గూడూరి నారాయణ రెడ్డికి 1+1 CRPF భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రజాకార్ల కారణంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో గూడూరి నారాయణ రెడ్డి రజాకార్ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గూడూరి నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అవెంజర్స్ అండ్ గేమ్ తర్వాత మార్వెల్ ఫ్యాన్స్ కి మళ్లీ ఆ రేంజ్ కిక్ ఇచ్చే యూనివర్స్ ఒకటి కనిపించడం లేదు. మార్వెల్ వాళ్లే ఆ మధ్య ఎటర్నల్స్ తో ఒక కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఒకప్పటి అవెంజర్స్ పాత్రలతోనే మళ్లీ ఒక కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గత అవెంజర్స్ స్టోరీలోని ఒక పాయింట్ గా చెప్పి వదిలేసిన విషయాలను ఇప్పుడు స్టోరీగా తీసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా రూపొందుతున్న చిత్రమే మార్వెల్ 1943 రైజ్ ఆఫ్ హైడ్రా. అవెంజర్స్ లో హైడ్రా, షీల్డ్ వంటి ఆర్గనైజేషన్ పేర్లు వినే ఉంటారు. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ కథలను మెయిన్ కథాంశంగా తీసుకుని సినిమాని రూపొందిస్తున్నారు. రైజ్ ఆఫ్ హైడ్రా అంటూ వరల్డ్ వార్ II నేపథ్యంతో కెప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ పాంథర్ పాత్రల పోరాటం చూపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ ట్రైలర్ ని మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో కెప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ పాంథర్ హైడ్రాపై పోరాటం చేస్తూ ఒక సమయంలో తాము ఇద్దరు కూడా గొడవ పడబోతున్నట్లు చూపించారు. ట్రైలర్ అయితే మార్వెల్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేస్తుంది. ఈ సినిమాతో కొత్త మార్వెల్ యూనివర్స్ క్రియేట్ అవ్వడం గ్యారంటీ అని ఫీల్ అవుతున్నారు. కాగా ఈ మూవీలో కెప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ పాంథర్ పాత్రలో కొత్త నటులు కనిపించబోతున్నారు. ఈ కొత్త యాక్టర్స్, కొత్త స్క్రీన్ ప్లే మార్వెల్ ఫ్యాన్స్ ని ఎంతవరకు సంతృప్తి చేస్తాయో చూడాలి.
మెగా పోస్టర్ రామ్ చరణ్ పెంపుడు కుక్కపిల్ల రైమ్ గురించి తెలుగు ఆడియన్స్కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చరణ్ షూటింగ్స్లో ఉన్నా, వెకేషన్స్లో ఉన్నా ఈ రైమ్ కూడా తన వెంటే కనిపిస్తుంది. ఒక చిన్న పాపలా ఆ రైమ్ని కూడా ఎప్పుడూ ఎత్తుకుని తిరుగుతూ కనిపిస్తారు రామ్ చరణ్. ఇక గ్లోబల్ స్టార్ చేతిలో నిత్యం కనిపిస్తూ ఉండటంతో ఈ రైమ్ గాడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ ఫాలోయింగ్ని మరింత పెంచుకోవడం కోసం సోషల్ మీడియాలో ఓ అకౌంట్ని కూడా ఓపెన్ చేశాడు రైమ్. ఇక ఆ అకౌంట్ నుంచి రామ్ చరణ్, ఉపాసన, క్లింకారాకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ మెగా అభిమానులను ఖుషి చేస్తూ ఉంటాడు. తాజాగా రైమ్ తన ఇన్స్టా అకౌంట్లో RC16కి సంబంధించిన పోస్ట్ వేసింది. ఆ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం తర్వాత చిత్ర యూనిట్ చిరంజీవి ఇంటిలో సందడి చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలోని ఒకదానిలో రైమ్ జాన్వీ కపూర్ పక్కన కూర్చొని కనిపిస్తుంది. ఆ ఫోటోని షేర్ చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ నాన్న, జాన్వీ అక్క అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు RC16 కోసం సెలెక్ట్ చేసుకునే లొకేషన్స్ తనకి నచ్చేలా ఉండాలని దర్శకుడు బుచ్చిబాబుకి ఆర్డర్ కూడా పాస్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుంది. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం జపాన్ టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ RRR ఫ్యాన్స్తో కలిసి స్పెషల్ షోలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక్కడ అక్కడి ప్రేక్షకులు తనపై, తన సినిమాపై చూపిస్తున్న ప్రేమకి సంబంధించిన విషయాలను రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా ఇక్కడ అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా రాజమౌళి తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికర పోస్ట్ వేశారు. జపనీస్ యానిమీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫేమ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో కూడా చాలా మంది ఈ యానిమీ సిరీస్ని చూస్తూ ఉంటారు. ఈ యానిమీస్పై మన జక్కనకు కూడా ఎంతో ఆసక్తి ఉండటం, వాటిని అసలు ఎలా క్రియేట్ చేస్తారు, ప్రాసెస్ ఏంటి అనే విషయాలపై తనకి ఎంతో ఆసక్తి ఉందట. ప్రస్తుతం జపాన్లో ఉన్న జక్కన్న అక్కడ ఇద్దరు యానిమీ క్రియేటర్స్ని కలుసుకున్నారు. వారిని కలిసి యానిమీ టెక్నాలజీ గురించి క్రియేటివ్ డిస్కషన్స్ చేశారట. ఆ ఇద్దరు యానిమీ క్రియేటర్స్తో కలిసి ఉన్న ఫోటోలను రాజమౌళి షేర్ చేస్తూ మీతో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. ఈ కామెంట్ చూస్తుంటే SSME 29 మూవీ కోసం రాజమౌళి జపాన్ యానిమేషన్ మేకర్స్తో చేతులు కలపబోతున్నారా అనే సందేహం కలుగుతోంది. నమస్కారం. మీరు చెప్పిన అడుగు జాడల్లోనే నడిచిన వ్యక్తుల్లో నేను కూడా నాకు శిష్యుడు లాంటి స్నేహితుడు. అవార్డు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది దైవ సంకల్పం కావచ్చు, కానీ రాష్ట్రపతి అవార్డే అల్టిమేట్ అనుకుంటే, లేదా గిన్నీస్ బుక్ లో ఎక్కడమే అల్టిమేట్ అనుకుంటే, ఆ తర్వాత మనం చేసే కార్యక్రమాన్ని అయిపోతుంది. దాని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డారు ప్రత్యక్ష సాక్షుల్లో నేను హరిని కీర్తించే నా నాలుక నరుని కీర్తించదు అన్నాడు. ఇప్పుడు ఆ మాట చంపేస్తాడా రాజు అంటే చంపిన పర్వాలేదు. భగవద్గీతని దేశకాల జాత్యాదులకు అతీతంగా మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ధర్మబద్ధంగా ఉండాలి, అలా ఉంటే మనిషి ఎలా పవర్ఫుల్ అవుతాడు. రియల్ హీరో అంటే అర్థం అది. ధర్మాన్ని ఆచరించేవాడు హీరో, ధర్మాన్ని యాక్ట్ చేసేవాడు హీరో అవుతాడు. ఆ సినిమా స్క్రీన్ మీద వరకు యాక్ట్ చేస్తారు. అదే రియల్ లైఫ్ లో కూడా వచ్చేసింది అనుకోండి, వాళ్ళు రియల్ హీరోస్ అవుతారు. రియల్ హీరోస్ కాదు. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింట గీతా జ్యోతుల్ని వెలిగించండి. ఏంటది దానికి నియంత్రణ లేదని, దానికి సెన్సార్ లేదని, అడిగేవాడు లేదని, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడి, పైగా అసలు పావడు కంటే హీనమైన భాషలో మాట్లాడుతూ నీ జీవితాన్ని భగవద్గీతకి అంకితం చేయడం ఏంటది? అడిగే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. అసలు నా అహానికి, నా నేచర్కి చాలా విరుద్ధం సురేష్. అలానే భగవద్గీతలకు వచ్చిన తర్వాత నేను అడుక్కోవడం మొదలుపెట్టాను. స్వామి ఈ షెడ్యూల్ తీరు, ఏమన్నా 10 మందికి చెప్పి ఎంత సహాయం చేయించాను. కోట్ల రూపాయలకి పడవలు ఎత్తే విధంగా కోట్ల రూపాయలు తీసుకుంటాను. ఈ అహంకారం, నేను కోట్లకి పడగలెత్తాను, నేను లక్షల కోట్లకి పడగెత్తాను, అవసరమైతే నేను ఈ దేశాన్ని సైతం నేను కొనేయగలను అనుకునే అంబానీ సైతం ఒక దశలో కింద కూర్చుని కొడుకు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టాను, నా ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాను, కానీ నేను సిద్ధంగా ఉన్నాను, వీడి హెల్త్ బాగుండలేదు అని అనుకుంటే బాగు చేయించగలుగుతున్నాడా? ఏంటది? ఏది మన చేతిలో ఉన్నట్టు, ఏది అహంకారం ఉన్నట్టు, ఏది నేను అని అనుకోవాలి. నేను అనుకుంటే అన్ని చేసేయగలిగారు కదా. ప్రశ్న
ఏం స్వామి నేను ఇది హ్యాపీగా ఉన్న జీవితంలోంచి ఎందులోకి వచ్చి నాకేంటి నన్ను ఇలా అవమానించడం, నన్ను దొంగలాగా ప్రశ్నించడం, మూర్ఖత్వం అది, అజ్ఞానం అది. ఎక్కడో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో రియలైజేషన్ వస్తుంది. కానీ ఆ వచ్చే టైంకి అది ఎర్లీగా వస్తే వాడు యోగి, వాడు జ్ఞాని, వాడు మహానుభావుడు. అది లేట్గా వస్తే అయిపోయింది జీవితం. నాలుగు ఉంది కదా అని ఇష్టం మాట్లాడుతావు. నువ్వు ఏ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నావు? నువ్వు రా అకౌంట్ లోకి తెలుసు. మోదీ గారిని మీరు బాగా ఇప్పుడు చాలా సమయంలో చూశారు. ప్రభుత్వాలు మారినా ఇంకోటైనా కొంచెం దీని మీద కొంచెం చిన్న చూపుగా ఉంటుంది. వాట్ ఈస్ మోడీ అంటే 76 సంవత్సరాల రామ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించి భారతదేశపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పరమ దైవభక్తుడు, దేశభక్తుడు మోడీ. అతను కాకపోతే పోటీ చేసే అవకాశం లేదు. కేసీఆర్ గారు లేచి నిలబడి ఆ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మారిపోయింది. అది ఇంతవరకు ఏంటి జరగలేదు. నేను చాలా చోట్ల కూడా చెప్పాను, ట్యాంక్ బండ్ మీద అనేక సార్లు నేను ఆఫర్ చేసుకోవడానికి. ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు పిల్లల కండానికి మాత్రమే పనికొస్తారు అని చెప్తున్నారు వాళ్ళు. ముక్కలు ఖండాలు విభజించి ముక్కలు చేసి నరికి పారేసి ఈ పార్టీలు ఇతర దేశాలకు అమ్మేస్తున్నారు. సిగ్గుండాలి మనం హిందువులకి. బాగున్నారా? సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.